అందరికీ నమస్కారం. ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారి బర్త్డే, పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయనకి 75 సంవత్సరాలు ఆయన అహర్నిశలు కష్టపడి పైకొచ్చారు. ఎవరి సహాయం ఇది లేకుండా రాష్ట్రాన్ని పరిపాలించిన మహానుభావుడు. ఎంతోమందికి ఉపాధి అవకాశాలు కల్పించి ఎన్నో లక్షల కోట్ల మందికి ఒక దక్షతను కలిగిన వ్యక్తి. దేశ విదేశాల్లో ఎంతోమంది ఆయన తాలూకా అడుగుజాడల్లో నడిచి ఈరోజు మన రాష్ట్రానికి అనేక విధాలుగా సహాయపడిన నారా చంద్రబాబు నాయుడు గారికి ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు కలగాలని, మన రాష్ట్రానికి సంపద సృష్టించడానికి 4వసారి సీఎం అయిన ఆయనకి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆయన ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాల్లో ఆయన ఉండాలని, మన రాష్ట్రంలో ఆయన ఒక ప్రత్యేకమైన స్థానాన్ని పొందిన వ్యక్తి. కొన్ని వందల కోట్ల ప్రజలు, అంటే సుమారు 1500 కోట్ల జనాభా ఈ ప్రపంచంలో ఉంటే అందులో పుట్టిన ఒక అపురూపమైన మహానుభావుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు. మన 100 కోట్ల జనాభాలో ఆయన అపురూపుడు. ఎంతోమంది నాయకులు వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు. కానీ అనర్గళంగా ఒకే వాయిస్తో 40 సంవత్సరాలుగా మాట్లాడుతూ ప్రజల్ని మెప్పించి రాజకీయ నాయకుడు మన నారా చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు గారికి నేను 30 సంవత్సరాలను బట్టి చూస్తున్నాను. మన బంజారా హిల్స్ ఆఫీస్లో ఆయన్ని చూడడం ఫస్ట్ జరిగింది, పార్టీ ఆఫీస్లో. అప్పటి నుంచి ఆయన్ని ఫాలో అవుతూనే ఉన్నాను. ఆయనతో ఎన్నో మెడికల్ క్యాంపులు చేశాను వైజాగ్, ఖమ్మం ప్రాంతాల్లో. ఒక మంచి స్వభావం గల వ్యక్తి. చుట్టుపక్కల ఉన్నవాళ్ళు ఆయన దగ్గరికి చేరనివ్వరు, కానీ యాక్చువల్గా ఒక మంచి వ్యక్తి, ఒక మంచి స్వభావం గల వ్యక్తి. 10 మందికి ఏదో ఒకటి చెయ్యాలి అనే తపన నిత్యం ఆయన దీనిలో ఉంటుంది. అంత మంచి స్వభావం కలిగి ఉన్నాడు కాబట్టి ఆయన ఆరోగ్యంగా ఉన్నారు. జైలుకి పంపించినా ఎంతో ధైర్యంగా ఎదుర్కొని ఎంతోమందికి ఆదర్శప్రాయుడయ్యాడు. అలాంటి మహోన్నత వ్యక్తి 100కి 100 ఏళ్ళు బతికి ఆయన ఆరోగ్యం కాపాడి ఇంకొకసారి ఆయన ముఖ్యమంత్రి అవ్వాలని, ఈ రాష్ట్రానికే కాకుండా దేశంలో కూడా ఆయన యొక్క సేవలు మన నరేంద్ర మోడీ గారు ఆయన సేవల్ని వినియోగించుకున్నారు. ఈరోజు కేంద్ర ప్రభుత్వానికి ఒక మంచి పిల్లర్లా చంద్రబాబు నాయుడు గారు ఆదర్శప్రాయమయ్యారు. కేంద్ర ప్రభుత్వంలో అనేక మందిని ఆయన మాటల చతురతతో ఆయన ఆధీనంలో పెట్టుకొని ఎన్నో మంచి కార్యక్రమాలు చేయడానికి ఆయన కృషి చేశారు. వెరీ నైస్ పర్సన్. మన రాష్ట్రానికి ఆయన ముఖ్యమంత్రి. మన రాష్ట్రంలో పుట్టినందుకు మనందరం ఆయనకి ఎంతో మనం రుణపడి ఉన్నాము. ఆంధ్రప్రదేశ్లో ప్రజలకి ఎన్నో విధాలుగా ఆయన ఎన్నో రకాలైన సేవలు చేయడం జరిగింది. ఆయన ఇచ్చే ప్రతి దానిలో కూడా ఆయన పుట్టినరోజులో ఎంతోమంది పేదలకి ఎంతోమంది ఇచ్చేసి ఆదర్శప్రాయం అయ్యారు. ఈరోజు అన్న క్యాంటీన్ పెట్టడం వల్ల రోజు ఆయన్ని తలుచుకోపోయిన లేరు. రోజుకి ఎంతోమంది అన్నదానం ద్వారా ఎంతోమంది ఆకలి తీర్చుకొని
అందరూ పెద్దోళ్ళు చిన్నోళ్ళు వీళ్ళు వాళ్ళు ఎవరు లేరు, వయసు లేదు, భేదం లేదు, పేద గొప్ప అనేం లేదు. అందరూ అన్న క్యాంటీన్ ద్వారా ఆహారాన్ని తిని ఎంతో ఆదర్శప్రాయం అయ్యారు. అలాగే వాళ్ళ డిఎస్సి అనౌన్స్ చేసి ఎంతోమందికి ఉద్యోగాల అవకాశాలు కల్పించాలని ఆయన ఉద్దేశం. అలాగే రాజధాని పనులు ప్రారంభించి, అసలు మొన్న వెళ్ళినప్పుడు నేను విజయవాడలో చూశాను, చాలా బాగుంది, చాలా నీట్ అండ్ గ్రీన్గా కనిపిస్తుంది. మరొక 2 సంవత్సరాలు 3 సంవత్సరాల్లో ఈ ఒక గొప్ప రాజధాని, యూనివర్స్లో ఒక గొప్ప రాజధానిగా ఉంటుందని ఉద్దేశం నేను భావిస్తున్నాను. ఆయన విజన్ చాలా మంచిది, ముందు చూపుతో అడ్వాన్స్గా ఆలోచించిన మహానుభావుడు. ఆయన కళల్లో ఎన్నో నిజాలు మనకు చూపించాడు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు దాన్ని అంటే ఈ ఆశలకు పోయి ఆయనకి సమయం ఇవ్వలేదు. కానీ ఆయన ఫుల్ టైం ముఖ్యమంత్రిగా ఉంటే మన రాష్ట్రం ఇప్పటికి అమెరికాలాగో లేకపోతే ఇంకా ఫాస్ట్గానో అయినా ఎప్పుడు కూడా ప్రాబ్లం లేదు. చాలా 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 రాష్ట్రాల్లోని చాలా దేశాల్లో అభ్యుదయాలన్నీ ఆంధ్రప్రదేశ్ తెచ్చి బాగా కొత్త టెక్నిక్స్ని ఆయన ఉపయోగిస్తున్నారు. నిన్న మొన్న చెత్తతో పరిశ్రమలు ఏర్పాటు చేసి దానివల్ల ఆదాయం వచ్చే ఏర్పాటు చేశారు. సోలార్ పవర్ని ఆంధ్రప్రదేశ్ పరిచయం చేసి తక్కువగా సోలార్ పవర్ని ఉపయోగపడేటట్టు చేశారు. ఇంకా అనేకమైన కార్యక్రమాలు ఆయన చేస్తున్నారు. అలాగే రైతులకు ఇమీడియట్గా కొనేటట్టు చేస్తున్నారు. వారి పాడి పంటలకు మంచి రేటు వచ్చేటట్టు చేస్తున్నారు. అలాగే గిడ్డంగులు కూడా వారు చేస్తారనేసి ప్రపోజల్స్ ఉన్నాయి కాబట్టి ఫ్యూచర్లో కూడా జరుగుతాయని నేను భావిస్తాను. అంత ఆదర్శప్రాయంగా ఆలోచించే వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఈ మధ్యన కాలంలో డైరెక్ట్గా ఆయనే పెన్షన్ ఇవ్వడం చాలా సంతోషకరం. ప్రజల మధ్యలోకి వెళ్ళి వాళ్ళకి అందించడం. ఇంకా కొన్ని సర్దుబాట్లు ఉన్నాయి మనం చేయాల్సినవి. ఆయన జీవితంలో ఆయన అనేకమైన ఒడిదిడుగులతో ముందుకొచ్చి భరించి ప్రజల కోసం చాలా చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్కి మాత్రం చాలా చేయడం జరుగుతుంది. ఇలాంటి వ్యక్తులు ఉండడం వల్ల రాష్ట్రం ఎంతో బాగుపడుతుంది. ఈ రాష్ట్రాన్ని కాపాడిన వ్యక్తి. ఈ రాష్ట్రం 20 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోతే మళ్ళీ 20 ఏళ్ళు ముందుకు తేడానికి ఆయన రాత్రి పగలు కృషి చేసి మన కోసం అహర్నిశలా, నిజంగా అలాంటి వ్యక్తి. మనమైతే 20 గంటలు పనిచేస్తామా, ఆయన రోజుకి 20 గంటలు పనిచేస్తారు. ఆయన శక్తి, ఆయన యుక్తి, ఆ తల్లిదండ్రుల ఆశీస్సులు, ఆ వేడుకొండవాడు స్వామి ఆశీస్సులు అందరి కలబోసిన ఆయన పొందిన వ్యక్తి. అలాగే కొన్ని కోట్ల మంది ఆయన ఏ ఆశీస్సులు ఉన్నాయి. ఎంతో మహానుభావుడు. ఈ వజ్రోత్సవ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడానికి నేను చాలా సంతోషిస్తున్నాను. ఎందుకంటే ఆయన మా నాన్నగారు ఒకే ఏజ్ పర్సన్స్. అందుకు నాకు తండ్రి సమానులుగా భావిస్తాను. ఎప్పుడు ఆయన చూసేది, ఆయన నడిచేది, ఆయన ప్రవర్తించే తీరుని నాకు దగ్గరగా అనిపిస్తుంది. ఆయన దూరంగా ఉన్నా స్వయంగా నేను తెలిసి అంటే నేను చాలాసార్లు కలవేయడం జరిగింది. కానీ అంత మనం గుర్తున్నాం కాబట్టి ఎక్కడో స్టేజ్ మీదో లేకపోతే మీటింగుల్లోనో వాటిల్లో కలుస్తూ ఉంటాం కాబట్టి ఆయనతో మీటింగుల్లో కూడా ఆయన వెనక్కి కూర్చొని పాల్గొనడాలు కూడా జరిగాయి. చాలా మీటింగుల్లో అటెండ్ అవ్వడం జరిగింది. కానీ మనం గుర్తుండకపోవచ్చు. కానీ అలాంటి మహానుభావుడితో పనిచేయడం అనేది కూడా ఒక అదృష్టం. అలాగే మెడికల్ క్యాంపుల్లో కూడా నేను స్వయంగా పేషెంట్లను చూసేటప్పుడు ఆయన చేతుల మీద ఇవ్వడం కూడా జరిగింది. వర్మ గారు, మన పిఠాపురం వర్మ గారు క్యాంపులు పెడితే ఆ క్యాంపుల్లో పాల్గొనేటప్పుడు సార్ వచ్చి చాలామందికి కళ్ళద్దాలు గట్రా మా చేతుల మీద ఇప్పించడం అన్నీ జరిగింది. అలాగే పెందుర్తిలో క్యాంపులో చేసాం, కడపలో క్యాంపులో చేసాం. చాలా క్యాంపులతో ఆయన పాదయాత్రలో పాల్గొనడం జరిగింది. అసలు చంద్రబాబు నాయుడు గారితో జర్నీ చేయాలని ఉంటుంది. కానీ మనకి కొన్ని సమస్యలు, ఆర్థిక సమస్యలు అలాంటివి ఉంటాయి కాబట్టి మనం
ప్రతిసారి ఆయనతో జర్నీ చేయలేము. ఎందుకంటే మనకి కొంతమంది సంపాదనతో ఉంటారు, మనం పుట్టుకతో మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో నుంచి వచ్చాం కాబట్టి మనకు అలాంటి అవకాశాలు ఉండవు. అలాగే పార్టీ ఆశించలేదు, పార్టీని డెవలప్ చేయాలని ఇప్పుడు కృషి చేస్తూ ఉంటాను. నేను పార్టీకి ప్రాధాన్యత వచ్చేటట్టు చూసే ప్రయత్నం కోసం నేను ఎప్పుడు పాటుపడతాను. అలాగే తెలుగుదేశం పార్టీ తరతరాలు ఉండాలి, అందరూ తెలుగుదేశం పార్టీని కాపాడుకోవాలి. తెలుగుదేశం పార్టీ ఉంటే బాగుపడేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే కాదు, ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఒక్క విద్యార్థులు అందరూ బాగుంటారు. ఎంతో ఉన్నత శిఖరాలకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. తెలుగుదేశం పార్టీని కాపాడుకోవాలంటే మనందరం ఒక మంచి భావనతో ఉండాలన్నది నా ముఖ్య ఉద్దేశం. ప్రతి ఒక్కరూ చంద్రబాబు నాయుడు గారికి సహకరించిన వారందరికీ ఈ విధంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా, ఆయన 75వ పుట్టినరోజు, వజ్రోత్సవ పుట్టినరోజు సందర్భంగా ఆయనకి మరొకసారి మన భగవంతులు అందరూ, సకల దేవతలందరూ, యూనివర్స్, పంచభూతాలు, అలాగే కల్కి, అలాగే యేసు ప్రభు, అలాగే ఆ ఖురాన్ అందరూ ఆయనకి ఆశీస్సులు ఇచ్చి ఆయన ఆరోగ్య ఐశ్వర్యాలతో ఉండి ఆయన నడుస్తూనే మొత్తం ఈ రాష్ట్రాన్ని పొందాలి. అలాగే ఆయన ఏ రాష్ట్రపతి పదవికి వెళ్ళి ఈ రాష్ట్రానికి ప్రథమ పౌరుడిగా ఉండాలని, ఒక్కరోజైనా ఆయన పనిచేయాలనేది నా కోరిక. ఎందుకంటే ఆయన చేసేది అనేక కార్యక్రమాలు, ఆయన ఎంతోమందికి ఆదర్శం. ఆయన ఆదర్శంగా తీసుకుంటే ప్రతి ఒక్కరూ బాగుపడతారు, ప్రతి ఒక్కరూ ముందుకు వెళ్తారు. ఎంతోమంది ఆయన జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. చాలామంది అనుకుంటారు మనం చంద్రబాబు నాయుడు మంచోడు కాదు, మూర్ఖుడు అని ఎన్నో చెప్తూ ఉంటారు. కానీ ఆయన నిజంగా మంచివాడు కాబట్టే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈరోజు ఇలాగ ఉండడానికి, ఎంతమంది ఎంత చెత్త చేసేసినా ఆయన కాపాడారు కాబట్టే ఈరోజు మనం హ్యాపీగానే ఉన్నాము, సంతోషంగా ఉన్నాము. మన పిల్లలు కూడా బాగుండాలి, భారత భవిష్యత్తు అంతా బాగుండాలనే ఉద్దేశంతో నేను మనస్ఫూర్తిగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి చంద్రబాబు గారికి అవకాశం ఇవ్వాలి. అలాగే మన పవన్ అన్న కూడా చంద్రబాబు గారికి ఓ తండ్రిలాగా భావించి చాలా చాలా సహకరిస్తాడు, చాలా మంచివాడు, చాలా ఆదర్శపడు. యాక్చువల్గా ఆయన రాజకీయాలకి సరిపోడు, కానీ చంద్రబాబు గారితో చెతకట్టడం వలన ఆయనకి రాజకీయ అనుభవం, రాజకీయ జీవితం కలిసి వచ్చింది. వాళ్ళ అబ్బాయి మార్క్ శంకర్ మొన్న ఈ మధ్య కాలంలో ఇబ్బంది పడ్డాడు, కానీ ఆయన ఆరోగ్య ఐశ్వర్యాలు ఆయనకి, ఆ పిల్లలకి ఇవ్వాలని కోరుకుంటున్నాను. అలాగే పవన్ అన్న కూడా టీడీపీతో ఎప్పుడు జతకట్టి ముందుకు పోవాలి, అలాగే మంచి ప్రభుత్వాన్ని ఇవ్వాలి. ఆయన ఈ మధ్యకాలంలో చూసిన ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొని విజయవంతం చేశారు, చాలా సంతోషం. అలాగే ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం పదవి ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారి కృతజ్ఞతలు. ఆయన ఇచ్చిన పదవికి ఆయన చాలా ఆదర్శప్రాయంగా నిలదొక్కుకోవడం చాలా సంతోషంగా ఉంది. ప్రతి ఒక్కరూ ఆయనకి సహకరిస్తున్నారు, చాలా హ్యాపీగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. ఈ విషయాలన్నీ చూస్తూ రానున్న రోజుల్లో అన్నీ చూసేవన్నీ సంతోషాలుగానే ఉండాలనేది కోరుకోవడం ముఖ్యంగా నా ఉద్దేశం. సో ప్రతి ఒక్కరూ ఇది ముందుకు పోవాలనేదే నా భావన. ఈ భావనకి మీరందరూ సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యంగా ఆయన ఆరోగ్యం బాగుండాలి. ఆయన ఒక రాక్షసుడిలాగా పనిచేస్తాడు, ప్రజలంటే పడిచేస్తాడు, ప్రజల కోసం ఏదైనా చేయడానికి ముందుకెళ్ళిన వ్యక్తి కాబట్టి ఆయనకి ఆ దేవుడు అందరూ ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని కోరుకుంటూ, ముఖ్యంగా ప్రజలు కూడా ఆశీస్సులు ఇవ్వాలని కోరుకుంటూ ముగిస్తూ ఉన్నాను. ఏదైనా తప్పుగా మాట్లాడితే క్షమించాలి.
ఇంకో విషయం ఏంటంటే నా యూట్యూబ్ ఛానల్ని షేర్ చేసి లైక్ చేసి ముందుకు పోయేటట్టు చూడండి. థ్యాంక్ యూ వెరీ మచ్. తెలుగుదేశం కార్యకర్తలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్.